ఒక మహాసముద్రం, నిప్పులు చిమ్మే సముద్రపు గాలి, ఎక్కడో లోతుల్లో ఏదో కదులుతుంది. మన సముద్రాల గుట్టును అంతా తెలుసుకున్నామని మీరు భావిస్తున్నారా? అయితే మీరు పొరబడుతున్నారు. 1997లో సముద్ర పరిశోధనా సంస్థ నోవా ఒక భయంకరమైన శబ్దాన్ని రికార్డ్ చేసింది. శాస్త్రవేత్తలు ది బ్లూప్ అని పిలిచే ఈ శబ్దం పసిఫిక్ మహాసముద్రం అంతటా వినిపించింది. కానీ వెల్కమ్ టు బయనీర్ మీ, అపరూపమైన విశేషాలు, మిస్టరీలు, అత్యద్భుతమైన పురాణ గాథలు మీకు అందించేది. ఈ శబ్దం మంచు కదలడం వలన వచ్చినదా, లేక ఒక గొప్ప సముద్రపు ప్రాణి మళ్ళీ కదులుతోందా? ఆ సముద్రపు ప్రాణి ఏంటి? మహాసముద్రం తన గర్భంలో దాచుకున్న ఆ రహస్యమేంటో తెలుసుకుందామా? మనకు తెలిసిన పురాతన గ్రంథాల్లో ఈ ప్రాణి గురించి చెప్పబడిందా? ఈ ప్రాణి చుట్టూ చాలా వేడిగా ఉంటుంది, ఎందుకంటే తన నోటి నుంచి అగ్ని వస్తుంది. ఈ ప్రాణి దగ్గరికి ఎటువంటి సముద్ర ప్రాణులు కూడా వెళ్ళలేవు. సముద్ర గర్భంలో ఉండే ఒక మహాసర్పం ఒక్కరోజు ఇది బయటికి వచ్చినప్పుడు భూకంపాలు, సునామీలతో ప్రపంచం అంతరించిపోతుంది. తనే లెవియథాన్. ప్రపంచాన్ని సృష్టించే సమయంలో జూయిష్ కథల ప్రకారం 3వ రోజు ఒక అతిపెద్ద పామును సృష్టిస్తాడు. ఈ పాము సాధారణమైనది కాదు. దీని చుట్టూ ఉండే పొలుసులు ఇనుము లాంటి బలంతో ఉంటాయి. ఇది అచ్చం డ్రాగన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మన హిందూ పురాణాల్లో సముద్ర మథనం ఒక గొప్ప ఘట్టం. దీనిలో వాసుకి అనే నాగాన్ని సముద్ర మథనం కోసం వాడారు. కానీ వాసుకి మాత్రమే ఎందుకు గుర్తుంచుకున్నాం? ఇంకా ఏమైనా సముద్ర జీవరాశులు దాగి ఉన్నాయా? లెవియథాన్ అనే పేరు కేవలం ఒక పురాణాల్లో మాత్రమే కాదు, బైబిల్లో దాన్ని ఓ భయంకరమైన సముద్ర రాక్షసుగా వర్ణిస్తారు. అలాగే సుమేరియన్ పురాణాల్లో తియామత్, చైనా పురాణాల్లో అవోగువాంగ్ అని ఒక మిస్టీరియస్ సముద్ర జీవని చెబుతారు. ఒకే కథ విభిన్న సంస్కృతుల్లో ఉండడానికి కారణం ఏంటి? భూమిపై 71% సముద్రమే, కానీ మనం కేవలం 5% సముద్రాన్ని మాత్రమే అన్వేషించగలిగాం. సముద్రపు లోతుల్లో ఇంకా కనుగొనని జీవులు ఉండవచ్చా? సముద్రం తన రహస్యాలను ఇప్పటికీ దాచిపెట్టింది. మరి మనం ఆ రహస్యాన్ని కనుగొంటామా? ఈ పురాణాలు, ఈ కథలు కేవలం కల్పితమేనా, లేక ఇంకా మనం తెలుసుకోవాల్సిన నిజాలు అక్కడే దాగున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.